జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. కెనడాలో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ శ్రీ పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ యొక్క నూతన తెలుగు సంవత్సరంలో ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి, ప్రతి జీవికి సుఖము, ఆయువు, సౌభాగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ ఈ పంచాంగ శ్రవణం చేసి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. చైత్ర మాసంలో వచ్చే మొట్టమొదటి పండుగ లాంటిది ఈ వసంత పూజ. అంటే చక్కగా ప్రకృతిలో చాలా కళగా ప్రతి చెట్టు వికసిస్తూ ఆ యొక్క కాయలు, కొమ్మలు, పువ్వులు వికసించే ఇక కళని వసంత ఋతువుగా చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క ఆదిగా ఉన్నది కాబట్టి దానిని ఆది అని చెప్పడం జరుగుతుంది. ఈ ఉగాది నాడు మనం ఏం చేయాలంటే తెల్లవారుజాము లేచి మంగళ స్నానాలు ఆచరించి ఉతికిన బట్టలు కానీ, శుభ్రమైన వస్త్రాలు కానీ, లేదా శక్తి ఉంటే నూతన వస్త్రాలు కానీ ధరించి ఆ యొక్క పూజా గదిలో కుటుంబ సమేతంగా కూర్చొని విఘ్నేశ్వరుడికి, సరస్వతీమాతకు, నవగ్రహాలకు, అలాగే ఇంట్లో ఉన్న పంచాంగాన్ని కూడా ఆ గది ఉంచుకుని ఆ పూజానంతరం ఆ పంచాంగానికి నమస్కారం చేసుకుని ఆ పంచభద్రముడితో చేయబడిన ఉగాది ప్రసాదం అంటారు. అది ఏమిటంటే మామిడి పిందెలు, వేప పువ్వు, బెల్లము, కొత్త చింతపండు, ఆవు నెయ్యి, కొద్దిగా నీరు వేసుకుని ప్రసాదంగా చేసుకుని ఆ షడ్రుచులతో ఆ యొక్క ప్రసాదాన్ని ఇంటిల పాది స్వీకరించినట్టయితే వారు సకల సుఖ సౌభాగ్యాలతో వెలుగొందుతారని పూర్వాశ్రమంలోని పెద్దలు చెప్పడం జరిగింది. ఇది అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయం. మన తెలుగు నూతన సంవత్సరం అంటే అది ముందుగా చెప్పున్నట్టుగా ఈ చైత్రమాసం వసంత రోజు నుంచి, అంటే ఈ మార్చి 19, 2026లో మొదలవటం జరుగుతుంది. అక్కడి నుంచి 9 రోజుల తర్వాత శ్రీ సీతారాముల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా ప్రపంచంలో ఉన్న ప్రతి రామాలయంలో కూడా అత్యద్భుతంగా చేయడం జరుగుతుంది. వాటిని వసంత నవరాత్రులని చెప్పడం జరుగుతుంది. ఆ వసంత నవరాత్రులు శ్రీ సీతారాములకు సంబంధించిన కథా శ్రవణం కానీ, పఠనము కానీ, కీర్తనలు కానీ చేసుకుంటూ ఆ మార్చి 27 విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని చేయడం జరుగుతుంది. ఆ రోజు శుద్ధ నవమిగానే చెప్పబడి, అంటే పూర్తిగా నవమి ఉంది ఆ రోజు కాబట్టి అది ఎంతో శ్రేయస్కరం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వస్తి పలికి పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఈ పంచాంగ శ్రవణం మొదలుపెట్టే ముందు మనము తత్సంబంధమైన ఒక శ్లోకాన్ని కూడా మనం ధారణ చేద్దాం. అది ఏంటంటే పరాభవార్థే రాజానః ప్రాప్నువంత పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టియః అని ఈ యొక్క శ్లోకం మనకి చెప్తుంది. అంటే ఏంటంటే ఈ యొక్క సువృష్టియ, చక్కటి సకాలంలో వర్షాలు పడడం, ధాన్యం కూడా కలగటం, చక్కగా పంటలు చేతికి రావడం. కానీ ప్రజలకు రాజపీడలు, ఆకలి బాధలు, రాజుల మధ్య వైషమ్యాలు, ఆ యొక్క క్రమంలో పరాభవాలు సంభవించడం జరుగుతుందని ఈ శ్లోకానికి నీకు కూడా అర్థం. అయితే అసలు ఈ పంచాంగం అంటే ఏంటో మనకు తెలియాలి కదా. తిథిశ్చ వారశ్చ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగం ఇతి
విఖ్యాతం కాలేయం కర్మ సాధక అని ఈ యొక్క శ్లోకాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములుగా చెప్పడం జరుగుతుంది. తిథి అంటే మహర్షులు ఈ యొక్క కాలాన్ని కొన్ని విభాగాలు చేశారు. మొదటిది తిథి. మనకి ఉన్నవి 2 పక్షములు, ఒకటి కృష్ణపక్షము, 2 శుక్లపక్షము, లేదా శుక్లపక్షము, కృష్ణపక్షము. అంటే పాడ్యము నుంచి పౌర్ణమి దాకా ఉండే కాలాన్ని ఆయా రోజుల్ని తిథులుగా చెప్పడం జరుగుతుంది శుక్లపక్షంలో. అదే బహుళ శుద్ధ పాడ్యం నుంచి అమావాస్య దాకా వచ్చే తిథులను కృష్ణపక్షంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క తిథి ఎలా ఏర్పడిందంటే చంద్రుని యొక్క కళలు బట్టి నిర్ధారించబడింది. ఇక వారములు మీకు అందరికీ తెలిసింది. ఆదివారం నుంచి సోమవారం దాకా వచ్చే 7 రోజులు వారాలుగా చెప్పబడతాయి. తిథి, వారం. నక్షత్రాలు. నక్షత్రం అంటే తారలు, అంటే అది చంద్రుడికి సంబంధమైనవి, అంటే మనసుకు సంబంధించినవి అని అర్థం అన్నమాట నక్షత్రాలు అనేది. మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం దాకా ఉండే ఆ యొక్క నక్షత్రాలను నక్షత్రాలుగా చెప్తారు. 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. 27 × 4 108. అంటే ఈ విశ్వంలో పుట్టే ప్రతి జీవి కూడా ఏదో ఒక నక్షత్రంలో ఏదో ఒక పాదంలోనే పుట్టాలి కాబట్టి తదనుగుణంగా వారి యొక్క మానసిక స్థితి ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక యోగములు మనకి 27 ఉన్నాయి. విశ్వకుంభ నుంచి ఆయుష్మాన్ దాకా ఉండే ఈ యొక్క యోగములు. కరణములు 11. భవా నుంచి కింస్తుగ్న అని ఒక 11 ఉన్నాయి. వాటి కరణములుగా చెప్పడం జరుగుతుంది. కనీసం మనం ప్రతిరోజు లేచి తిథి, వార, నక్షత్రాలు ఒక్కసారి స్మరణ చేసుకుంటే దానికి తదనుగుణంగా వాటి యొక్క ప్రభావము మన మీద ఉండి మనకి దాని నుంచి విశేషమైన లాభము లేదా దాని సంబంధమైన మిగతా విషయాలు మనం అనుభవించడం జరుగుతుందని పెద్దలు ఈ తిథి, వార, నక్షత్రాలు కనీసం స్మరించి చదవమని చెప్పడం జరిగింది. ఈ పంచాంగ శ్రవణంలో నవనాయకులు అంటారు. విభజించినట్టుగానే ఈ కాలంలో ఒక్కొక్క స్థానానికి 9 మంది నాయకులను పెట్టడం జరిగింది. ఆ ద్రష్టలు ఉదాహరణకు రాజుగా ఎవరున్నారు ఈ యొక్క పరాభవన సంవత్సరంలో, అలాగే మంత్రిగా ఎవరున్నారు, సైన్యాధిపతిగా ఎవరున్నారు, సస్యాధిపతిగా ఎవరున్నారు, రసాధిపతిగా ఎవరున్నారు, నీరసాధిపతి, ఆర్ఘాధిపతి, ఈ విధంగా ధాన్యాధిపతిగా, మేఘాధిపతిగా ఎవరున్నారో నిర్ణయించి ఆయా గ్రహముల యొక్క ప్రభావం ఏ విధంగా మనుషుడి మీద పడుతుంది అనే చిన్న ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో రాజుగా గురుడున్నాడు, మంత్రిగా కుజుడు, సేనాధిపతిగా చంద్రుడు, అలాగే నీరసాధిపతిగా శని. రాజు గురుడు కాబట్టి ప్రజలకు మంచి చేయాలి, ప్రజలను చక్కగా కాపాడుకోవాలి, అన్నిటినీ వారికి సమృద్ధిగా ఏర్పాటు చేయాలని ఒక చక్కటి సంకల్పంతో ఉంటారు. ఇక్కడ రాజు అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికైతే ప్రధానమంత్రి, మిగతా వారు మంత్రిత్వ శాఖలు ఉన్నట్టుగా మిగతా గ్రహాలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సైన్యాధిపతి అంటే భారతదేశంలో మన ప్రెసిడెంటు, అలాగే వాటికి అధికారిగా సైన్యాధిపతి. ఆయన ఎప్పుడైతే ఏదన్నా ఒక యుద్ధం ఆరంభించాలన్నా ముగించాలన్నా వారి యొక్క కనుసన్నల్లో జరుగుతాయి కాబట్టి వారిని సైన్యాధిపతిగా తీసుకోవాలి. మంత్రి అనేవారు రాజుకి ఇచ్చే సలహాదారుగా మనం చూడాల్సి వస్తుంది. ఎంత రాజు గురువుగా ఉన్నప్పటికీ కూడా కొంత యుద్ధ వాతావరణం ఉండడం చేత కొద్దిగా ప్రజల అశాంతికి, ఆకలి బాధలు గురి అవడం జరుగుతుంది. అయితే క్రీడారంగం మాత్రం చక్కగా వృద్ధిలోకి రాణిస్తుంది. ఇక మంత్రి కుజుడు కాబట్టి ఎక్కువగా యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. అంటే యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాందోళనలు ఈ విధంగా కలిగే అవకాశం కుజుడు ఉన్నాడు కాబట్టి. ఇక మనకి సేనాధిపతిగా చంద్రుడు, అంటే మనసు కారకుడు చంద్రుడు. ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి చక్కటి వర్షం పడుతుంది,
పంటలు పండుతాయి. అయితే కొద్దిగా అనారోగ్యంగా వచ్చే అవకాశం అయితే ఇక్కడ కొద్దిగా మనకు కనిపిస్తుంది. ఇక చివరిగా నీరసాధిపతిగా చెప్పిన శని ఆ యొక్క గ్రహం ఏం చేస్తుందంటే మణులు, మాణిక్యాలు, గంధము, బంగారము తదితర ఈ యొక్క మూలకాలన్నీ కూడా వాటి విలువ పెంచుకుని జనాలకి అందుబాటులో రావడం కొంచెం కష్టంగా కనిపిస్తుంటుంది. మొత్తం మీద ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆదాయం కంటే వ్యయమే ఎక్కువగా ఉంది. యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాందోళనలు, రాజుల మధ్య కొద్దిగా పరాభవాలు, రాజ పీడితాలు లేదా పీడనాలు జరుగుతాయి. ప్రజలకు ఆకలి బాధలు ఉంటాయి, అనారోగ్యానికి గురవుతాం. సస్యశ్యామలంగా పంటలు పండిన, సకాలంలో వర్షాలు పడిన ప్రజలు కొంత ఇబ్బంది గురవటం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది శ్రీ పరాభవ నామ సంవత్సరాలు. ఇక అన్ని రాసుల వారికి ముందుగా చెప్పినట్టుగా ఆదాయం కంటే వ్యయమే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహణం చేసి మంచిగా సరళంగా మాట్లాడి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అవమానానికి గురి కాకుండా గౌరవించేట్టుగా ప్రవర్తించుకున్నట్లయితే శ్రీ పరాభవ సంవత్సరం కొంత సుఖాన్ని కొంత దుఃఖాన్ని కలిగజేసేట్టుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా యుద్ధ వాతావరణం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తర్వాత వచ్చే సంవత్సరం విజయ నామ సంవత్సరంగా చెప్తారు. అంటే విజయము, జయము అని అర్థంతో చెప్తారు. ముందు సంవత్సరం శ్రీ విశ్వాసు నామ సంవత్సరం, దాని ముందు శ్రీ క్రోధి నామ సంవత్సరం. ఆ సంవత్సర నామాలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఋషుల చేత ఇవ్వబడ్డాయి. మీరు ఇక ఆ సంవత్సర నామాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఏ విధంగా ఉండబోతుందని మనకి చాలా క్లుప్తంగానే విశేషంగా చెప్పడం జరిగింది ఆ యొక్క మహర్షుల చేత. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరం తెలుగు వారందరికీ ఎక్కడ ఉన్న ప్రతి ప్రజుడికి, ప్రతి ప్రజాకి సుఖ సౌఖ్యాలు, సౌభాగ్యాలు కలగాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా భారతదేశంలో గ్రహణాలు అయితే కనిపించవు. అట్లాగని మిగతా ప్రపంచంలో ఎక్కడా కనిపించదని అర్థం కాదు. భారతదేశంలో కనిపించకపోయినా అది విశ్వంలో జరిగే ఒక ప్రక్రియ కాబట్టి, అది విశ్వంలో ఉన్న ప్రతి ప్రజా మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని పెద్దల చేత ఆయా రోజుల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటిని అనుసరించి జీవించినట్లయితే ఆ కలిగే శుభాలు వాళ్ళు పొందుతారు. వాటిని ఆచరించకపోతే కలిగే అశుభాలు కూడా వారు ఖచ్చితంగా చూడవలసి ఉంటుంది. ఇక్కడ ఎవరిని భయపెట్టడమో బాధ పెట్టడం ఉద్దేశం కాదు. పెద్దలు చెప్పిన దాన్ని ఆచరించడమే ఒక్కరోజు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందని కూడా మరొకసారి నేను విన్నవిస్తూ, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజాకి శ్రీ పరాభవ నామ సంవత్సరం మంచి చేయాలని ఆశిస్తూ, పంచాంగంలో ఉన్న నవనాయకులని, గ్రహణాలని, మౌఢ్యాలని వీటి గురించి కూడా కొద్దిగా మనం చాలా విపులంగా కాదు కానీ సంగ్రహంగా మాట్లాడుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకి గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి 2 మౌఢ్యములు వస్తున్నాయి. సాధారణంగా ఆ మౌఢ్యములో ప్రజలు ఎటువంటి శుభకార్యాలు చేయడానికి పెద్ద ఆసక్తి చూపించరు. అయితే మౌఢ్యం అంటే ఏంటి? ఆ గురుగ్రహము ఈ యొక్క భూమికి అడ్డుగా రావడంతో గురుని యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి దాని గురుమౌఢ్యమని, అలాగే శుక్రగ్రహానికి ఈ యొక్క భూమి అడ్డుగా రావడంతో శుక్రుని యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి ఆ రోజు మౌఢ్యముగా పిలవడం జరుగుతుంది. అయితే ఈ గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి మనకి ఎప్పుడు మొదలయ్యాయంటే జూలై 13 నుంచి ఆగస్టు 12 వరకు గురుమౌఢ్యమిగా చెప్పడం జరిగింది. శుక్రమౌఢ్యమి 15-10 అంటే అక్టోబర్ 10 నుంచి 29-10 వరకు ఉన్నట్టుగా పెద్దలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యం నాడు ఎటువంటి శుభకార్యాలు చేయటం జరగదు. అదేవిధంగా మనకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం అని ప్రతి రాశి వారికి అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య
తుల, వృశ్చిక, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. ఈ విధంగా ఈ 12 రాసులకి ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యము, అవమానము చెప్పడం జరుగుతుంది. నేను చాలా చిన్న విషయాన్ని దీని యందు పొందుపరుస్తాను. విపులంగా కావాలంటే మీకు దగ్గరలో ఉన్న ఈ పంచాంగాన్ని అధ్యయనం చేసి విశ్లేషించగలిగిన వారు ఉన్నప్పుడు వారి దరిచేరి మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోండి. రాజపూజ్యము, అవమానం అంటే జిహ్వాగ్రే వసతే లక్ష్మి అని చెప్పింది శాస్త్రం. అంటే నాలుక చివర లక్ష్మి ఉంటుందని అర్థం. అంటే లక్ష్మి అంటే మాట, ఇంద్రియాలకు ప్రతిరూపం. ఎవరైతే మాటను అదుపులో ఉంచుకుని మాట్లాడతారో, ఎదుటి వ్యక్తిని గౌరవంగా మాట్లాడతారో అటువంటి వ్యక్తి కూడా గౌరవంగానే మాట్లాడడం జరుగుతుంది. అది రాజ్యపూజ్యం. అవమానం అంటే నోటికి వచ్చినట్టుగా వదలుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధ పెడితే ఆ బాధపడ్డ వ్యక్తి కూడా తిరిగి మన ఆ విధంగానే బాధ పెట్టడం జరుగుతుంది. కాబట్టి అది అవమానంగా చెప్పడం జరిగింది. అంటే మాటను చాలా సరళంగా, శుచిగా, ఆనందం కలిగజేసేట్టుగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇది రాజ్యపూజ్యానికి ప్రధానమైన అంశం. ఇక ఆదాయము, వ్యయం అంటే మనకి వచ్చిన సంపాదనలో ఇంద్రియాలకి లోబడి, అంటే వాటిని అదుపులో పెట్టుకుని మనం ఎంత ఖర్చు పెడితే మనకి క్షేమమో తెలుసుకుని అంతవరకే ఆ ప్రయత్నం చేసినట్లయితే అది ఆదాయంగా మిగులుతుంది. లేదు, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆ యొక్క ధనాన్ని వెచ్చిస్తే కలిగేది వ్యయము. కాబట్టి అది మీ ఇంద్రియ నిగ్రహణం బట్టి అది ఆదాయంగా మారుతుందా లేదా వ్యయంగా మార్పు చెందుతున్నది మనం అర్థం చేసుకోవాలి. అంతకు మించి ఈ ఆదాయ వ్యయాల గురించి పెద్దగా మాట్లాడడం సంబంధం లేదు. మొత్తం మీద 12 రాసుల వారికి ఆదాయం కంటే వ్యయమే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహాన్ని అంటే అదుపులో పెట్టుకుని చేసే ఖర్చుని మనం చూసుకుంటూ ఉండవలసి